మక్తల్లో వికలాంగుడికి టీ స్టాల్ పెట్టించిన సంక్షం తెలంగాణ సంస్థ. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ లో ఒక భాగమైన సంక్షం తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణానికి చెందిన ఆంజనేయులనే దివ్యాంగుడికి టీ స్టాల్ కొరకు సంబంధించిన పరికరాలను, వస్తువులను సంస్థ ద్వారా అందజేసి నూతనంగా పెట్టించినటువంటి టీ స్టాల్ ను సంక్షం సంస్థ జాతీయ రాష్ట్ర సభ్యులు దివ్యాంగుడి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఇటీ ఉపాధి కల్పన కేంద్రం టీ స్టాల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సంక్షం సంస్థ అఖిల భారతీయ కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షులు దయాకర్ తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి కొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సంక్షం తెలంగాణ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు దయాకర్ మాట్లాడుతూ సంక్షం సంస్థ అన్ని రకాల దివ్యాంగులకు అవసరమైన సేవలు చేస్తూ వారి అభివృద్ధి కోసం పనిచేస్తుందని, దివ్యాంగులు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో సంక్షం తెలంగాణ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉపాధి కల్పించడం జరిగిందని సంక్షం తెలంగాణ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు దయాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షం తెలంగాణ ప్రాంత సంరక్షకులు డాక్టర్ వేద ప్రకాష్, సంక్షం సెక్రటరీ విక్రమ్, కావలి వెంకటేష్, తిరుపతి శ్రీనివాస్, కిరణ్, నవీన్, కుర్వలింగం, నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సక్షం తెలంగాణ దివ్యాంగుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది. సక్షం అనేది అఖిల భారత ఎన్జిఓ. ఇది దివ్యాంగుల్లో అన్ని రకాలైనటువంటి డిజేబిలిటీస్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి 21 రకాల డిజేబిలిటీస్ కోసం పనిచేసే సంస్థ దేశవ్యాప్తంగా ఒక సక్షం మాత్రమే ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన నారాయణపేట జిల్లాలో ఒక దివ్యాంగుడికి మనం అతని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అతని పని అతను చేసుకుంటూ అతని కుటుంబాన్ని పోషించుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక టీ బంకు పెట్టించడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు సక్షం చేస్తూ ఉంది. పక్కనటువంటి వనపర్తి జిల్లాలోని అమర్చింత గ్రామంలో కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా కుట్టు నేర్పించడంతో పాటుగా వాళ్ళకి ఉపాధిని కూడా నాబార్డు వాళ్ళ యొక్క సహకారంతో ఉపాధి కూడా కల్పిస్తున్నాము. ఈ విధంగా సక్షం అనేది దివ్యాంగుల కోసం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ధన్యవాదాలు.